ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రములు. దేవుని యొక్క వాక్యముల నుంచి కీర్తన గ్రంథము 23వ కీర్తన 6వ సంకీర్తన. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ష్యూర్లీ గుడ్నెస్ అండ్ మర్సీ విల్ ఫాలో మీ. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుని ద్వారా దేవుడు ఈ కీర్తన ప్రత్యేకంగా రాయించాడు. తను అంటూ ఉన్నాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఇది ఒక కాన్ఫిడెన్స్తో, దేవుని మీద నమ్మకంతో తను చెప్తూ ఉన్నాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును అని సెలవిస్తూ ఉన్నాడు. మనకు తెలుసు, కృప గురించి వాక్యంలో రాయబడింది, కృప ద్వారానే మీరు రక్షించబడ్డారు. ఇదిగో, పర్వతములు తొలగినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, అందుకనే విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. దావీదుని గురించి కూడా తను సెలవిస్తున్నాడు, నా కృప అతనికి నేను దూరం చేయను. పౌలు భక్తునితో కూడా అంటూ ఉన్నాడు కదా, నా కృప నీకు చాలును. కృప అనేది ఒక ప్రత్యేకమైనది, ఒక అర్హత లేని దానికి అర్హత కలిగించేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున అటువంటి గొప్ప కృపతో దేవుడు దావీదుని నింపాడు. కాబట్టి అదే దావీదు వాక్యంలో రాస్తూ ఉన్నాడు, కృప క్షేమము నా వెంట వచ్చినది. ఈ వారం అంతా కూడా దేవుడు సెలవిస్తున్నాడు కదా, అటువంటి మహాకృపతో ఈ వారమంతా కూడా దేవుని యొక్క మహాకృప మీ వెంట రాబోతూ ఉన్నది. అంతేకాకుండా క్షేమము కూడా. ఈ రెండిటిని దేవుడు ఈ వారమంతా కూడా మీతో ఉంచి మీకు వెంట వచ్చి మీరు వెళ్తున్న ప్రతి కార్యంలో కూడా, ప్రతి ఒక్క పనిలో కూడా, ప్రతి ఒక్క మార్గంలో కూడా, అన్నిటిలో కూడా దేవుడు త్రోవలను సారాళం చేయబోతున్నాడు, కార్యాలు జరిగించబోతున్నాడు, సఫలపరచబోతున్నాడు. ఇలా అనేకమైన కార్యములు దేవుడు ఈ వారంలో మీ కొరకు జరిగించబోతూ ఉన్నాడు, తన కృప ద్వారా క్షేమంగా. కాబట్టి మనం చేయాల్సింది ఒకే ఒకటి, దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉంటానని దావీదు ఏ విధంగా కోరుకున్నాడో అదే రీతిగా మనం కూడా కోరుకుని ఆయన సన్నిధిలో ఉన్నాం. ఖచ్చితంగా ఆయన కృపతో క్షేమంతో మనల్ని ఈ వారమంతా దేవుడు నడిపించునుగాక. ఆమేన్.